వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచు, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు, 18 కిలోమీటర్ ఒక బ్రీచ్ పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ యొక్క బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ 3-4 డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఆ డీవాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4-5 రోజుల్లో ఈ డీవాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా, దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దానిలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు పనులు త్వరితగతం చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చాక చూసా, రివ్యూలో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ వెలిగొండకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తున్నారు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి వింగ్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ రేపు మార్చి-ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హెడ్ వర్క్స్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ పనులు పూర్తి చేసామని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం. దాని తర్వాత చూస్తే టన్నెల్ 1 ఉంది, టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి. ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర నేను మా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఇందు ముందు 2 గ్యాండరీలు పనిచేస్తుంటే ఇప్పుడు మళ్ళీ 3వ గ్యాండరీ తెచ్చాం, మళ్ళీ మొన్న 4వ గ్యాండరీని కూడా తెచ్చాం. ఈ 4 గ్యాండరీలను పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తే రేపు 2026కి జూన్కి పూర్తి చేయగలమని అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 4200 మీటర్లు ఇంకా లైనింగ్ ఉంది. పెర్ మంత్ 450 నుంచి 550 మీటర్లు చేయాలి ప్రతి నెల కూడా. అంటే అంత యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే కానీ ఆ లైనింగ్ పూర్తి కాదు.
మరి లైనింగ్ పూర్తి కాకుండా టన్నెల్ 2 పూర్తి కాకుండా మరి వెలిగొండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం దగ. సరే ఆ టన్నెల్ దాటుకుని మరి బయటకు వస్తే వాటర్ అంతా కూడా ఫీడర్ కెనాల్ దగ్గర దగ్గర 21 కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్ వాటర్ పోవాలి. ఆ ఫీడర్ కెనాల్ ని లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూస్తే వర్షపు నీరు 100 క్యూసెక్కుల వర్షపు నీరు వస్తే ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడెక్కడ బ్రీచెస్ పడి అన్ని ఊళ్ళ మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా చూశారు 3 చోట్ల మొన్న వర్షాలు పడితే గండ్లు పడినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఒక్కరోజు వర్షానికే గండ్లు పడేటువంటి ఫీడర్ కెనాల్ ఉంటే రేపు టన్నెల్ నుంచి వాటర్ ఎట్లా నల్లమల సాగర్ రిజర్వాయర్కి ఎట్లా పోతుంది ఫీడర్ కెనాల్ నుంచి? మరి ఆ ఫీడర్ కెనాల్కి ₹1 పని చేయకుండా మరి పూర్తి అయిపోయిందని అంటే ఎంత మోసం, ఎంత దగా. ఈ రోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్, మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము కేబినెట్ లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పని ఏమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతేనే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నల్లమల సాగర్ రిజర్వాయర్కి రావు. మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని